నగరంలోని స్థానిక నెల్లూరు క్లబ్ నందు హైదరాబాద్ గ్రీన్ సిటీ గ్రూప్స్ చైర్మన్ బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం చైర్మన్ కొండరాజు సుబ్బారాజు జన్మదిన సందర్భంగా నెల్లూరుకు చెందిన ఆయన మిత్రులు క్లబ్ నందు కలిసి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని, ఆ భగవంతుని కృపా కటాక్షాలతో ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కనకట్ల రఘురాం ముదిరాజ్ కేంద్ర వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్, టీడీపీ నేత దద్దోలు రమణయ్య గౌడ్, పాపోలు సత్యనారాయణ, నలువలు బలరామయ్య నాయుడు, జీవి కృష్ణయ్య, జొన్న శివరాం, తలారి బాలసుధాకర్, తిరుపతి శేఖర్, ఒంగోలు నర్సయ్య, మల్లు సుధాకర్ రెడ్డి, కోనరాజు శ్రీనివాసరాజు, ఫణి వెంకటరామిరెడ్డి, గవర్రాజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో మంచి వెలిగిన మా సుబ్బరాజన్కి అనేక ధన్యవాదాలు. పెద్ద ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలి. మీరు కొంచెం ఇటు తిరగరా, మీ ఫేస్ కనబడుతుంది. ఇటు తిరగండి కొంచెం. మీరు పోండి సార్, తీస్తాను. కింద ఉన్నాడు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday సుబ్బరాజన్ గారికి శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. బాబా స్పూన్ ఉంటుంది, టిష్యూ పేపర్ ఎట్టి అక్కడ అది క్రీమ్ పెట్టకుండా పెట్టండి. అది అది ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అంచే వ్యాపారం పడతాయి హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఓకే, కొద్దిగా పెట్టండి. పెట్టండి వచ్చిన పక్కగా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే. ఓకే, వచ్చారా ఇంకా బా బరానా బా, మీరు పండి. పట్టుబడలేదు ఉదాహరణ బాబు. Hydropower.
నా స్వస్థలమైన నెల్లూరులో నా పాత స్నేహితులు, పాత కాదు కొత్త కాదు, నేనంటే అంత అభిమానం, ప్రేమ, అనురాగం ఉన్నటువంటి రఘురామ్ ముదిరాజు కానీ తదితరులు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా నేనంటే అంత అభిమానంగా ఉండేవాళ్ళు. ఈరోజు నా అదృష్టం ఆ ఎల్లమ్మ తల్లి వల్ల ఈరోజు ఇక్కడ జరుపుకోవటం చాలా ముఖ్యమైంది. నా స్నేహితుల మధ్యలో ఈరోజు నేను జన్మదినం నా స్వస్థలంలో జరుపుకుంటున్నామంటే ఆ వెంకటేశ్వర స్వామి ఆ టైము ఇక్కడ జరుపుకోవాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి, రంగనాయకుల స్వామి, ఎల్లమ్మ ఇక్కడికి పంపించిందని నేను ఈ విధంగా పండగ చేసుకోవాలని నాకు ఇక్కడ ఉందనేది అని ఇక్కడ చేసుకోవాల్సిన అదృష్టం నాకు ఈరోజు నా పాత వాస్తవంగా అయితే నాకు కన్నీళ్ళు కాదు కానీ భాషలు వస్తున్నాయి, నాకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అంటే నా వాళ్ళని చూసి, నా కంపెనీ చూసి కాదు, నేను సంపాదించిన ఆస్తులను చూసి కాదు, నా వాళ్ళని చూస్తే అంత ప్రేమగా ఉందా నాకు ఈరోజు. అదే కావాలి మనకి. నేను 1985వ సంవత్సరం 40 సంవత్సరాలు పూర్తయింది రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసి. నెల్లూరు నుంచి ఎదిగి హైదరాబాద్ పోయి ఈరోజు ఎంతో పేరు తెచ్చుకొని హైదరాబాద్లో కూడా ఎల్లమ్మ టెంపుల్ బ్రహ్మాండంగా నేను ఈరోజు డెవలప్ చేశాను. ఆమె ఆశీర్వాదం బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు మన మిత్రులు చెప్పినట్టు ఎంతోమంది ఈరోజు నేను ఉపాధి వాళ్ళకి కల్పించటం, వాళ్ళు కూడా ఈరోజు నా దగ్గర ఉండేవాళ్ళు కూడా ఒక స్టాఫ్ అనేది కాకుండా వాళ్ళు మా ఒక కుటుంబంలాగా ఈ విధంగా ఆడ రియల్ ఎస్టేటు చేశాం. ప్రతి ఒక్కరు కూడా అభిమానిస్తున్నారు. నేను ఉన్నటువంటి నేతాజీ నగరు మన సుధా చెప్పినట్టు ఇప్పుడు ఏంటంటే 4 వార్డులు అయింది. అప్పుడు ఒకే వార్డు మొత్తం నేనే ఇన్ఛార్జ్ తీసుకొని సుధా వీళ్ళందరూ కూడా నాకు తోడుగా ఉండి ఆ మొత్తాన్ని నేను దిగితే గెలిపేయటమే కానీ ఓడే పరిస్థితి లేదు. అంటే అంత అభిమానంగా అందరూ కూడా పనిచేసేవాళ్ళు. ఈరోజు అక్కడ కూడా ఏంది పనిచేసి బ్రహ్మాండంగా గెలిపించేవాళ్ళని, వివేకానంద రెడ్డిని కానీ అందరిని ఎవరున్నా కూడా ఆడ ఆ విధంగా కృషి చేసేవాళ్ళని. పోతే దీనికంటే కూడా నా ఆస్తుల కంటే కూడా నేను సంపాదించిన దానికంటే కూడా నాకు ఈ ప్రేమ ఎంతో నాకు ముఖ్యమైందని నేను కోరుకుంటూ వీళ్ళందరికీ, నా పాత మిత్రులకి అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ. హైదరాబాద్ గ్రీన్ సిటీ గ్రూప్ ఆఫ్ చైర్మన్, అదేవిధంగా బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు, రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రజులు, సోదర సమానులు కొండ్రాజు సుబ్బరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం. ఈరోజు వైకుంఠ ఏకాదశి ముక్కోటి రోజు ఆయన జన్మించడం, ప్రతి ఒక్కరూ ఆయన అదృష్టంగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఆయనకి ఎల్లవేళలా ఉంటాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి నుంచి వచ్చిన సుబ్బరాజు గారు రియల్ ఎస్టేట్ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మధ్యతరగతి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా రియల్ ఎస్టేట్ని స్థాపించి ప్రతి ఒక్కరికి ఏ ఒడిదుడుకులు లేకుండా సామాన్యులకి, మధ్యతరగతి కుటుంబాలకి ప్లాట్లు అందించిన వ్యక్తి కొండ్రాజు సుబ్బరాజు గారు. అదేవిధంగా ఆయన నెల్లూరులో నివసిస్తున్న ప్రాంతంలో పేద ప్రజలకు ఆయన సొంతంగా ఎకరా 50 సెంట్లు భూమిని వాళ్ళకి పేదలకి ప్లాట్ల ద్వారా అందించిన ఏకైక వ్యక్తి సుబ్బరాజు గారు. అదేవిధంగా అనేక సంస్థలు ఏర్పడినా కూడా గ్రీన్ సిటీ అంటే ఒక బ్రాండ్. ఎవరైనా కూడా గ్రీన్ సిటీ రియల్ ఎస్టేట్లలో ప్లాట్లు కొనాలనే
తాపత్రయం దాదాపు సుమారు 4 దశాబ్దాల కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఉందనంటే ఆయన యొక్క మంచితనం, ఆయన చేస్తున్న శ్రమ, పట్టుదలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరిస్తూ, అటు చిన్నగా కాదు పెద్దగా కాదు, ప్రతి ఒక్కరితో ఒక స్నేహపూర్వకంగా మెలుగుతూ, ఆయన ఈరోజు కూడా దాదాపు 7 దశాబ్దాల వయసు దాటినప్పటికి కూడా చిన్నపిల్లలతో కానీ పెద్దలతో కానీ మంచిగా మాట్లాడుతూ వారిని మమేకం చేస్తూ ప్రతి ఒక్కరిని ఆప్యాయత పొందుతున్న వ్యక్తి సుబ్బరాజు గారు. అటువంటి మంచి వ్యక్తి నాకు సోదర సమానులు. ఏదైనా కూడా నేను దాదాపు 15 సంవత్సరాల క్రితం ఒడిదుడుకులో ఉన్నప్పుడు నాకు వెన్ను తట్టి నేనున్నానని భరోసా ఇచ్చిన వ్యక్తి సుబ్బరాజు గారు. అటువంటి మంచి వ్యక్తితో ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేయడం ప్రతి ఒక్కరికి అదృష్టంగా భావిస్తూ, ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి, వారి కుటుంబానికి ప్రతి నిత్యం ఉండాలని మనసారా కోరుకుంటూ, ఆయన ఇటువంటి పుట్టినరోజులు దాదాపు 100 పైన జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కొండ్రా సుబ్బరాజు గారికి వారితో మా అనుబంధం ముఖపరిచయాలు కానీ అక్కడ కానీ పక్కపక్కన కాంప్లెక్స్లో 35 సంవత్సరాలుగా మేము పొగతోటలో ఉన్నాము. కానీ సుబ్బరాజు గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చాము మేము. తర్వాత ఎల్లమ్మ తల్లి దర్శనానికి వెళ్తే సుబ్బరాజు గారి పేరు చెప్తే ఆఫీస్లో ఉండేవాళ్ళు టక్కన లేచి దర్శనానికి నీట్గా తీసుకుపోయేసి అన్నీ చేయించి, అంటే అన్నోన్ పర్సన్ వీళ్ళు ఎవరో ఊరికే చెప్పారనుకోకుండా వెంటనే తీసుకుపోయేసి నాకు పూజ అన్నీ చేశారంటే దానికి ఏంటంటే సుబ్బరాజు గారి అక్కడ ప్రతిభ ఏంటనేది అక్కడ నాకు అర్థమైపోయింది. ఎంత విలువ ఏంటనేది, ఆయన ఎంత సౌమ్యం అనేది చెప్పేదానికన్నా కూడా ఆయన లేకుండా ఉన్నప్పుడు ఆయన పేరు చెప్పిపోతే ఎంత సాధారణంగా నీట్గా తీసుకుపోయేసి పూజ చేయించేసేసి ప్రసాదం అది ఇచ్చేసేసి, సరే సార్ ఇంకేమన్నా లడ్లు ప్రసాదం కొనేవి కూడా నాకు కొన్ని ఫ్రీగా ఇచ్చారు, ప్లస్ నేను కొనుక్కున్నాను కొన్ని. అంటే నాకు ఆ రోజు సుబ్బరాజు గారి విలువ ఏంటనేది నాకు ఇక్కడ చూసేదానికన్నా ఇక్కడ లేని దగ్గర చూడటం అనేది చాలా గొప్పగా అనిపించింది. మా నెల్లూరు వాసి ఇంత గొప్ప స్థితిలో ఉన్న ఆనందంలో నాకు కొంచెం బాగా సంతోషం వేసింది. వారికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు గ్రీన్ సిటీ గ్రూప్ ఆఫ్ చైర్మన్ సుబ్బరాజు గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకున్న సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ ఆశిస్తున్నాం. ఆయన గత మాకు 98 నుంచి ఆయన ఇంట్లో మేము అద్దెకున్నాము. అప్పటి నుంచి ఆయన కొన్ని మా ఏరియాలో చెట్లు నాటాడు. ఆ చెట్లు ఈరోజు కూడా అందరికీ నీడనిస్తూ ఉన్నాయి. ఆయన సౌమ్యుడు, చాలా గొప్ప వ్యక్తి. అందువల్ల ఆ దేవుడు ఆయన్ను ఎంతో అభివృద్ధి పదవులకు తీసుకెళ్ళిపోయి ఆయన మంచితనానికి ఎంతో గొప్పగా జీవించాడు. అందుకని ఆయన పుట్టినరోజు ఇక్కడ మన సింహపురి అందు జరుపుకోవటం కూడా ఒక విధంగా అదృష్టంగా భావిస్తున్నాము. కనుక ఆ కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామి, పోచమ్మ తల్లులు అందరినీ ఆయన దీవించి ఇంకా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకుపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. చైర్మన్ కొండ్రా సుబ్బరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చైర్మన్ గారు కొండ్రా సుబ్బరాజు గారు పెద్దలు, వారి జన్మదినం ఇక్కడ మా అందరి సమక్షంలో జరుపుకోవటం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తూ, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని కోరుకుంటూ మేము 1985 నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో దిగినాము. సుబ్బరాజన్న ఆ రియల్ ఎస్టేట్లో ఎంతమందినో పార్ట్నర్లని ఆయన కృషితో ఆయన ఎక్కడ చేయి పెట్టినా కూడా అది బంగారులాగా వెలిగి అందరూ కూడా అభివృద్ధికి వచ్చినాము. అలాగే సుబ్బరాజన్న ఈరోజు హైదరాబాద్ పోయి గ్రీన్ సిటీ స్థాపించి రియల్ ఎస్టేట్ పెట్టడం కాదు, రియల్ ఎస్టేట్లో బతికించడం కూడా అది గొప్పతనం. ఎంతమందో దాంట్లో కమిషన్ ఏజెంట్ల కాడి నుంచి ఆఫీసులో పనిచేసే ఉద్యోగస్తుల కాడి నుంచి ఎందరో పైకి వస్తారు. అలాగే కొన్న కస్టమర్ కూడా ఈ ల్యాండు కొన్నది 1కి 10 అంతలు పెరుగుతుంటే వాళ్ళ దీవెనలు కూడా సుబ్బరాజు గారికి ఉంటాయి. అలాగే సుబ్బరాజు గారు నిండు నీరేళ్ళు వర్ధిల్లాలని
ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా మాకు ఒక రకంగా చెప్పాలంటే బంధువులాగా ఆ రంగా పైకి తీసుకొచ్చాడు. నేను కూడా ఎలక్షన్ పోటీ చేస్తే అడగకుండానే సహాయం చేశాడు. అటువంటి సహాయం చేసిన గుణమున్న సుబ్బరాజు గారు నిన్ను నూరేళ్ళు చెల్లాలని భగవంతుడు కోరుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. నిజంగా సుబ్బరాజు అన్న మనసు ఆత్మీయత గల వ్యక్తి. మా వార్డుల్లో 5-6 వార్డులకి పాత రోజుల్లో సుబ్బరాజు అన్నగా డబ్బులు ఉండేది లేదు. వివేకానంద రెడ్డి అనే ఒక వ్యక్తి మన మాజీ ఎమ్మెల్యే, ఆయన సుబ్బరాజు మీద బరువు పెట్టేవాడు. ఆ వార్డులో 33, 34, 35 పాత రోజుల్లోనే అందరికీ సహాయం చేసి మంచి వ్యక్తిగత వ్యక్తి సుబ్బరాజన్న. వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు దేవుడు ఆశీర్వదించి ఆయురారోగ్యాలు ఉండాలని మనసారి కోరుకుంటూ ఎప్పుడు సుబ్బరాజన్న మేమందరం మా రఘు కానీ అందరం మన శివనాన్న అందరం ఆయన అభిమానులు. మేమైనా ఆయన గొప్ప విషయం ఈరోజు 31 రోజు నిజంగా జరుపుకోవటం అంటే ఆ కలిగి దైవంకి మనసారా ధన్యవాదాలు. అయినటువంటి కె సుబ్బరాజు గారు, హైదరాబాద్ గ్రీన్ సిటీ గ్రూప్ చైర్మన్ కొండరాజు సుబ్బరాజు గారు మాకు 45 సంవత్సరాల నుంచి పరిచయం. అంత స్నేహంగా ఉండేవాళ్ళం. ఈరోజు ఒక మంచి పర్వదినం, ముక్కోటి ఏకాదశి రోజు ఆయన జన్మదినం రావటం, మేము పాత మిత్రులందరం కూడా ఇక్కడ కలిసి ఆయన చేత కేక్ కటింగ్ చేసి అందరం కూడా ఆశీర్వదించి ఇంకా ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని, ఆయనకి ఆరోగ్యం, ఐశ్వర్యం, అదృష్టం అన్నీ కూడా ఆయన వయసుకు తోడు వస్తూ ఆ భగవంతుని శ్రీ వెంకటేశ్వర స్వామిని, రంగనాథ స్వామిని, వీరరాఘవయ్య స్వామిని అందరినీ దృష్టి ఆయన మీద ఉండి ఎంతోమందికి ఆయన సహాయకారిగా ఉండి హైదరాబాదు ఆయన నమ్ముకొని వచ్చిన వాళ్ళకు కూడా ఒక మంచి దావ చూపించి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నటువంటి సుబ్బరాజు గారికి ఇంకా ఎన్నో జన్మదినాలు మా మధ్య జరుపుకోవాలని, ఈరోజు మా మధ్య జరుపుకోవడం ఎంతో మాకు ఆనందదాయకం. ఎన్నో జన్మదినాలు ఎక్కడెక్కడ జరుపుకున్నా స్వగ్రామంలో ముక్కోటి ఏకాదశి రోజు పాత స్నేహితుల మధ్య ఈ జన్మదినం జరుపుకునేదానికి ఆయన అవకాశం ఇచ్చినందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.